నా పేరు తాటికొండ కన్నయ్య అండి. మాది మండరాజుపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మా గ్రామ పంచాయతీ వచ్చి మండరాజుపల్లి. ఓటర్లు 1500 అండి. జనాభా 2200 మా ఊరు. మా నియోజకవర్గం వచ్చేసి పాలేరు. మా ఎమ్మెల్యే గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి. మా ఎంపీ వచ్చేసి రామసాయం రఘురామరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి. నేను రాజకీయం అంటే మా కుటుంబం మొత్తం కాంగ్రెస్కి పుట్టినిల్లు అండి. మొదటి నుంచి మా నాన్నగారు దగ్గర 60 సంవత్సరాలు గ్రామంలో పనిచేసిండు. ఉప సర్పంచ్గా చేసిండు. పాలేరు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ కోఆపరేటివ్ పరంగా ఉన్నప్పుడు. తాటికొండ నాగభూషణం, కీర్తిశేషులు తాటికొండ నాగభూషణం గారు మా నాన్నగారు. తర్వాత మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 7 బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. అందుట్లో మా తాటికొండ జనార్దన్ రావు అని మా బాబాయ్ చిన్న ఆయన గ్రామ ఉప సర్పంచ్గా చేసిండు. తర్వాత మా బాబాయ్ డాక్టర్ తాటికొండ సీతారామయ్య, ఎంబీబీఎస్ అంకాలజిస్ట్, రేడియాలజిస్ట్ చేసిండు. ఆయన డాక్టర్గా చిరకాలంగా ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాడండి. ఆయన ఆకస్మిక మరణం కోవిడ్ టైంలో చనిపోవటం వలన ఆయన భార్య, కూతురు, 3 చనిపోయారు హార్ట్ అటాక్ వలన. వాళ్ళ పేరు మీద మేము గ్రామంలో 40 లక్షలు పెట్టి గ్రంథాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించాం సెంటర్లో. తర్వాత పార్టీగా మేము మా కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్, వేరే ఆలోచనే మాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. అది మా జీవిత ఆశయం మొత్తం కాంగ్రెస్గా ప్రాణాలు అర్పించడమే. నేను 1989లో డిఎస్సి క్వాలిఫై అయినా సార్. అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉండి నాకు ఉద్యోగం రాలేదు. ఇక నేను గ్రామంలో ఉంటూ మా నాన్నగారు మరణానంతరం వ్యవసాయం చూసుకుంటూ గ్రామంలో పార్టీ కార్యకర్తగా అప్పటి నుంచి ఇప్పటివరకు నిస్వార్థంగా పనిచేస్తాను. నేను ప్రస్తుతం 3 సంవత్సరాలుగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మా పార్టీగా గ్రామంలో కాంగ్రెస్ లీడింగ్ వచ్చేసి మన అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర 1000 ఓట్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసి 1100 ఓట్లు వచ్చినాయండి మాకు. పూర్తి గ్రామం అంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్. అందులో మెయిన్గా పాలేరు అసెంబ్లీ వచ్చేసి ఇంతవరకు ఎన్నడూ ఓటమి అనేది 1-2 సార్లు తప్ప. నేను నా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా. మా గ్రామంలో ఇప్పుడు ఇంతకుముందు గతంలో సిపిఎం కొన్నాళ్ళు లీడింగ్ ఉండే, తర్వాత తెలుగుదేశం ఉండే. నేను గ్రామ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 600 ఓట్లు లీడింగ్ అండి గ్రామ పంచాయతీ అసెంబ్లీ ఎన్నికల్లో. అదే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి దగ్గర 700 ఓట్లు మెజార్టీలో వచ్చినాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కొత్తగా తీసుకొచ్చి కట్టడం జరిగిందండి. మేము మా మంత్రి గారికి 2 బీటీ రోడ్లు మా ఊర్లో అవసరం ఉండని విన్నవించితే మొన్న కొత్తగా శాంక్షన్ కూడా చేశారు. మాకు మంత్రి గారు ఎల్లవేళ అందుబాటులో ఉండి మాకు సహాయం చేస్తున్నాడు. మంత్రి గారికి మా ధన్యవాదాలు. మా గ్రామం తరపున, మా పార్టీ తరపున మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. నాకు తెలిసి మా గ్రామంలో నేను గ్రామ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ డెవలప్ అయిందే తప్ప ఇంతవరకు తగ్గుడు అనేది లేదు. బలంగా ఇవాళ ఏ పార్టీ కూడా మాకు అందుబాటులో లేదు, దరిదాపుల్లో లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా గ్రామానికి ప్రత్యేకంగా అంటూ ఏమీ చేయలేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగలే. మాకంటే సరే మా గ్రామ పంచాయతీలో అంత రాజకీయ కక్షలు, గొడవలు అయితే ఏముండవు. కాబట్టి మాకు అంత ఇబ్బంది, రాజకీయంగా అయితే ఇబ్బందులు ఉండవు. ఏ ఆఫీసుకి పోయినా కానీ, పోలీస్ స్టేషన్కి పోయినా కానీ మాకు పనులు అయితే అయ్యేవి కావు. కాకపోతే మా గ్రామంలో ఉన్న సామరస్యంతో మేము పోలీస్ స్టేషన్ దాకా ఎక్కడి దాకా పోకుండా మేము మా గ్రామంలో సమస్యలను పరిష్కరించి పరిపాలన చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సర కాలంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు
మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లాకి శాయశక్తుల సహాయం చేస్తూనే ఉన్నారు. అందులో ఈ 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు కానీ, తర్వాత విద్యుత్ కానీ, గ్యాస్ కానీ సక్రమంగానే అమలవుతున్నాయి. ఇంకా రుణమాఫీ మాత్రంకి కొంతమేర కాలేదు, అది కూడా అయిద్దని మేము ఎదురు చూస్తున్నాం. రైతు బంధు ఇప్పుడు మొత్తం జమ అయితేనే ఉన్నాయి, రైతులకి సంతోషంగా ఉన్నారు గ్రామంలో. తర్వాత రేషన్ కార్డులు కానీ, ఉచిత ఇళ్ల పథకం కానీ మన గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకుని అవి అన్నిటికీ రావడం కోసం మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాపాలన మా గ్రామంలో 2024 జనవరి 2వ తారీఖున నిర్వహించారండి. దానిలో ఎక్కువగా రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ల కోసమే ఎక్కువ విన్నపాలు వచ్చినాయి. వాటి కోసం మా గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లే కానీ, తర్వాత కొత్తగా ఇళ్ళు వచ్చే వాళ్ళకి కూడా మంత్రి గారు మాకు హామీ ఇచ్చిండు, మా గ్రామానికి ఎక్కువ భాగం న్యాయం చేస్తానని. మేము కూడా అదే నమ్మకంతో ఉన్నాం. ఖమ్మం జిల్లాకు వచ్చేసరి వాళ్ళ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంతటి అభివృద్ధి ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. దానికి కారణం మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు. అది కాక మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు కూడా కీలకమైన శాఖలు, రాష్ట్ర క్యాబినెట్లోనే అతి ముఖ్యమైన శాఖలు మన జిల్లా చేతుల్లో ఉండే వాళ్ళు మంచి అభివృద్ధి చేస్తున్నారు. మా గ్రామానికి ఇప్పటికీ 4 సార్లు వచ్చిండండి మంత్రి గారు గెలిచిన తర్వాత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మాకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మొన్న 20 లక్షల రూపాయలకి సీసీ రోడ్లు ఇచ్చారు. అవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని, రాజకీయంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగలేక కార్యక్రమాలు, అందులో పార్లమెంట్ ఎన్నికలు రావటం, దాని కింద 4 నెలలు ఎలక్షన్ కోడ్, తర్వాత రుణమాఫీ పథకాలు అమలు చేస్తూ ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అవి జరుగుతాయి. మా గ్రామంలో మేము గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ ఘన విజయం సాధించబోతున్నాం. అది నిజమేనండి. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ ఉంటే మేము గ్రామ ప్రజలుగా మా సమస్యలు వాళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళు తీర్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధికారులు ఎల్లవేళ మనకు అందుబాటులో ఉండలేరు కాబట్టి వాళ్ళు వచ్చిన సమయంలో మేము మా సమస్యలను చెప్పుకుంటే వారికి ఉన్న పరిధిలో వాళ్ళు సాయం చేయగలుగుతున్నారు. ఎస్సీ వర్గీకరణ చాలా మంచి కార్యక్రమం అండి. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చేయలేకపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కానీ, సామాజిక కుల బీసీల సమగ్ర సర్వే చేసి దాన్ని నివేదికని మొన్ననే బహిర్గతం చేయడం జరిగింది. దాన్ని అమలు చేసి చూపెడతారు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసి ఏనాడు బీసీల గురించి పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సర కాలంలోనే బీసీ కులగణన చేయటం, దాన్ని బహిర్గతం చేసి అసెంబ్లీలో వెల్లడించి వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పిస్తున్నానని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. అది జరిగి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రెడ్ల రాజ్యం కానే కాదు, అన్ని పార్టీలకి సమానమైన అవకాశాలు వస్తాయి. ఎవరు కష్టపడితే వాళ్ళకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది. నెహ్రూ కుటుంబం నుంచి కూడా వాళ్ళు పార్టీగా ప్రజలకు సేవ చేసి, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక కూడా, వీళ్ళంతా కూడా కార్యకర్తలుగా పనిచేసి తర్వాత పార్టీ పదవులు తీసుకునేది తప్ప డైరెక్ట్గా వచ్చి పార్టీ పదవులు కానీ అధికారం ఎప్పుడు చేజించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ రెడ్ల రాజ్యం అనేది ఆలోచన రావటమే తప్పు. ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయంగా వాళ్ళు పోరాటం చేస్తారు. ప్రజల్లోనే ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు ప్రజలు గెలిపించుకుంటే అయినారు తప్ప వేరే ఆలోచనే లేదు దాంట్లో. ఇప్పుడు ఈ కుటుంబ పదవులు అంటే దానికి మొదటి ఉదాహరణ కేసీఆరే సార్, వేరే ఎవరూ లేరు. కేసీఆర్ కుటుంబంలో అందరూ ఇంటిలాదలకు పదవులు ఉన్నాయి సార్, మిగతా వాళ్ళకి ఎవరికి ఉన్నాయి. తర్వాత కేటీఆర్ చెప్పిందే వేదం తప్ప కార్యకర్తలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పట్టించుకునే పాపానే ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు. అంటే వీఆర్ఓ వ్యవస్థ చాలా అవసరం. ఎందుకంటే గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉంటే చెప్పుకునేడానికి అందుబాటులో మాకు ఎవరు ఉంటారులే. ఇవాళ వీఆర్ఓ ఉంటే మేము మా సమస్యని, మాకు ఇది ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది,
మా విఆర్ఓ గారు మాకు చేయాలి అంటే మేము డైరెక్ట్ గ్రామ స్థాయిలో కాబట్టి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకోగలుగుతాం, లేదంటే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి చెప్తాం. కానీ ప్రతిసారి ఎంఆర్ఓనో తహసీల్దార్నో లేకపోతే ఆర్డీఓని కలవాలంటే అది వాళ్ళు పెద్ద పదవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మాకు అందుబాటులో ఉండరు, వాళ్ళు కలవలేము. ధరణి స్థానంలో భారతిని తీసుకొచ్చారండి. ధరణిలో వచ్చేసి ఎవరికి దాన్ని ఓపెన్ చేసి కలెక్టర్కి తప్ప దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికి లేదు సార్. తహసీల్దార్కి లేదు, ఆర్డీఓకి లేదు. ఉదాహరణకి ఈ ఖమ్మం మన నేలకొండపల్లి మండలంలో నేషనల్ హైవేకి చాలామంది రైతులు భూములు పోయినాయి సార్. ఒక్క కుంట భూమి పోయినా కానీ ఆ రైతుకు 10 ఎకరాల నుండి కూడా ఇలా రైతు బంధు రావట్లేదు. తర్వాత మా భూమి ఏమైందనే పరిస్థితి కూడా తెలుసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత మనం ఎవరైనా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ గ్రామ స్థాయిలో విఆర్ఓ అందుబాటులో ఉంటాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల స్థాయిలో తహసీల్దార్ ఉంటారు. వాళ్ళకి మన సమస్యను చెప్పుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి వ్యవస్థలో ఉంటాయి సార్. ఏ శాఖలో కానీ అది ఏదో మనం ఒక చిన్న ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దానికోసం ఈ వ్యవస్థనే రద్దు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. విఆర్ఓ వ్యవస్థని విఆర్ఓ అనేవాడు రైతులకి గ్రామ స్థాయిలో అందుబాటులో, ఇప్పుడు మండల స్థాయిలో ఎంఆర్ఓకి మనం ఎన్ని సమస్యలు చెప్పుకోగలుగుతాం సార్. అదే విఆర్ఓ ఉన్నాడు అనుకోండి, గ్రామ స్థాయిలో ప్రతిరోజు ఊళ్ళోకి వస్తూ ఉంటాడు. మా సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటాం, ఆయన పరిధిలో ఉన్నాయి ఆయన చేస్తాడు. ఎంఆర్ఓకి చెప్పి చేయడానికి కొంత గడువులో పరిష్కారం అవుతుంది. అదే ధరణిలో అయితే కలెక్టర్ స్థాయికి మనం పోగలగలేము కదా సార్. ప్రతిసారి కలెక్టర్ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆయనకి మన సమస్య చిన్నగా కావచ్చు, కానీ మన గ్రామ స్థాయిలో మన సమస్య మనకి పెద్దది. అది విఆర్ఓ ఉన్నప్పుడే పరిష్కారం చేసుకోగలుగుతాం. మా గ్రామంలో 6 గ్యారెంటీల్లో ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ, మహిళలకి బస్ ప్రయాణం కానీ, గ్యాస్ కానీ పూర్తిగా అమలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి రైతు భరోసా నడుస్తూనే ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు మొన్ననే శాంక్షన్ అయినాయి, కాకపోతే ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మాకు రాలేదు. త్వరలో రాబోతున్నాయి. రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయల పథకం, అవి అన్నీ ఈ నెలాఖరు కల్లా అమల్లోకి వస్తాయి. మా గ్రామంలో వచ్చి ప్రధాన సమస్య అంటే సార్ మెయిన్గా ఇళ్ళే, రేషన్ కార్డులు, ఇళ్ళు. మాకు మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు పూర్తి హామీ ఇచ్చిండు. అవి 2 మాకు అమలైతే మా గ్రామంలో చాలా వరకు సమస్యలు అనేవి తీరినట్టే. మా గ్రామానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఖమ్మం టు చెన్నారం బస్సు రోజుకు 6 ట్రిప్పులు నడిచిందండి. కాబట్టి తర్వాత ఈ బస్సులన్నీ రద్దు చేయటం, ఈ మధ్యకాలంలో మేము మంత్రి గారికి చెప్పిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు బస్సు రోజు వస్తూనే ఉంది. దాన్ని గతంలో లాగా 6 ట్రిప్పులకి కొనసాగిస్తే మాకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు పోటీ చేసే ఆలోచన అయితే లేదు. నేను రాజకీయంగా నాకు పదవుల మీద వ్యామోహం లేదు. నేను కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ నా తరపున పార్టీకి సేవ చేసుకుంటూ నేను గ్రామ స్థాయిలో పార్టీని అభ్యర్థులను గెలిపించడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. నాకు ఆలోచన అనేదే లేదండి. ప్రజలు కోరుకుంటే అప్పుడు ఆలోచన, ప్రజలకి ఎవరి ద్వారా లబ్ధి కలుగుతుంది అనుకుంటే వాళ్ళ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. మా మండల లెవెల్లో కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, ఏ లెవెల్లోనైనా నేను కార్యకర్తల అభిష్టమే నా అభిష్టం. బెల్ట్ షాపులు అనేవి గతంలో నడిచినాయి, ఇప్పుడు నడుస్తున్నాయి సార్. మా గ్రామంలో ఉన్న వ్యవసాయ కార్మికులే కానీ మిగతా ఎవరైనా ప్రజలు పొద్దాకులు పనిచేసి సాయంత్రం కొంత రిలీఫ్ కోసం అనేది ఇవాళ గవర్నమెంటే దాన్ని, ఏ గవర్నమెంట్ అయినా అమలు చేస్తుంది. దాంట్లో ఇక ప్రతి ఒక్కళ్ళు కొండపల్లి పోయి, మాకు దగ్గరలో షాపులు ఉండవు, కొండపల్లి పోయి తెచ్చుకోవాలి అంటే దానికోసం ప్రత్యేకంగా పని చేయడం వాళ్ళు వెళ్ళాలి. పొద్దాకులు పని చేసి సాయంత్రానికి మళ్ళీ కొండపల్లి పోలేరు కాబట్టి బెల్ట్ షాపులు నడుస్తూనే ఉండే, వాళ్ళకి అనుకూలంగా అందుబాటులో ధరలతోటి కొని సేవిస్తారు. విద్యా వ్యవస్థ గతంలో కంటే మెరుగ్గా నడుస్తుంది. ఇప్పుడు
మా గ్రామంలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కుంటుపడలేదు, మంచిగానే కొనసాగుతుంది. విద్యాశాఖే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ విద్యా వ్యవస్థని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అవి ముందు సంవత్సర కాలమే గడిచింది కాబట్టి ముందు ఆ ఫలితాలు అనేవి ప్రజలు చూడబోతారు. ఈ ఏ పథకమైనా సరే, ఈ విద్య కానీ వైద్యం కానీ ఉపాధి ఏ పథకంలోనైనా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ అవినీతి ఆస్కారాలకు తావు లేకుండా అవన్నీ సక్రమంగానే అమలు జరుగుతాయని ఆశిస్తాను. అది కేటీఆర్ హరీష్ రావు చెప్పే పేపర్ ప్రచారం పత్రికా ప్రకటనల ద్వారానే తప్ప ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే మంచి అభిమానం ఉంది. ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. మా మండల స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు మా నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎక్కువ స్థానాలు స్వాధీనం చేసుకొని 2 పదవులు స్థానిక సర్పంచులు అన్నిటిలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించబోతుంది. పక్కాగా అండి. దాంట్లో 100% కాంగ్రెస్ పార్టీకి నేలకొండపల్లి మండలమే కంచుకోట, తిరుగులేదు. ఇంతవరకు ఏ పార్టీకి నేలకొండపల్లి మండలంలో అవకాశం ఇవ్వలే ప్రజలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. దాన్ని అమలు చేసి తీరుతాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గ్రామంలో కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ అవినీతి ఓటరు డబ్బుకు అమ్ముడుపోవటం అనేది అది ఇంపాసిబుల్ అండి, జరగదు. వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు ఎవరిని గెలిపిస్తే మన సమస్యలు తీరుతాయి, దాన్ని ఎంచుకొనే వాళ్ళు ఓట్లు వేస్తారు తప్ప డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తారు అనేది సరైనది కాదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదలకు అందుబాటులో ఉంటుంది. ఏ పథకం చూసినా ముందు పేదలను ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా అదే సానుకూలంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిపిస్తారు. ఓటర్లకి నా మనవి, మన గ్రామంలో ఎవరు మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటారు, ఎవరైతే మన దగ్గరికి వచ్చి మన సమస్యలు విని మనకు పరిష్కారం చూపగలుగుతారు, ఆ అభ్యర్థుల్ని ఎన్నుకొని గెలిపిస్తారని నేను కోరుకుంటాను. ప్రతి ఓటర్ కూడా మద్యానికి కానీ డబ్బుకు కానీ అమ్ముడు పోకుండా మనకి అందుబాటులో ఇవాళ ఏదో ఇవాళ వచ్చి 1000 రూపాయలు 2000 ఇచ్చి ఓటు కొనుక్కొని తర్వాత మనకు అందుబాటులో ఉండడు. కాబట్టి మనకి రూపాయి తీసుకోకుండా మనకి ఎప్పుడు సేవ చేసే వ్యక్తినే ఎన్నుకోవాలి అని నా ఓటర్లకు నా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవి భవిష్యత్తులో ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది ప్రభుత్వానికి. ఈ 4 సంవత్సరాల్లో ఆ పథకాలన్నింటినీ శాయశక్తులా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది.